గత వారము మనమందరము కానాపల్లి విందులో కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ కనబడుతుంది అని ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనందరికీ ప్రకటించున్నాడు. ఈ యొక్క గొప్ప పలుకుల్ని మరలా ఇంకొకసారి ముచ్చటించుకోవడానికి మనం అందరం కూడా ధన్యులమే. ఎందుకంటే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనం ఎందుకు ఉండాలో ఎన్నో మర్మాలు ఆ దేవాతి దేవుడు మనకి చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్య ధ్యానాంశంలో కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ కానాపల్లి విందులో ఉంది అని యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనము చివరి వారంలో ధ్యానించుకున్నాము. ఈరోజు 6వ వచనం నుంచి ధ్యానించుకుందాం. అక్కడ సందర్భం ఏం జరిగింది? ఇదిగో మరియ తల్లి ముందుగానే అచ్చట ఉండెను. యేసుప్రభుల వారి శిష్యులు అక్కడికి వస్తూ ఉన్నారు. దాని తర్వాత అక్కడ ద్రాక్షరసము కొరతగా ఉండడం చేత మరియ తల్లి వెళ్ళి మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉంది. యేసుప్రభుల వారు నా సమయం ఇంకనూ రాలేదు స్త్రీ అని అన్నప్పటికీ ఇదిగో మరియ తల్లి వెళ్ళి ఆ శిష్యులతో చెప్తుంది, సేవకులతో చెప్తుంది, మీరెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి అని. అవునా? ఇక్కడి వరకు మనం చూసాం. ఇప్పుడు 6వ వచనము. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఈ వాక్యం కరెక్ట్గా వినండి. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. చూడండి, ఈ వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే అక్కడ రాతి బాణలు ఉన్నాయి. శుద్ధీకరణకి వేచి ఉండడం ఏంటి? రాతి బాణలకి అసలు శుద్ధి అవసరమా? రాతి బాణలు అసలు శుద్ధీకరించబడడానికి అంటే పవిత్రంగా ఉండడం వాటికి అవసరమా అంటే ఇక్కడ ఏదో వాక్యం చెప్తుంది. అదేంటంటే యూదుల ఆచారం ప్రకారం. అసలు యూదుల ఆచారం ఏంటి? యూదుల సాంప్రదాయం ఏంటంటే ఏ పని చేసినా ఏ ఒక్క విషయంలో కూడా వారికి 7 అనే సంఖ్య సంపూర్ణమైనది, 3 అనే సంఖ్య నిత్యమైనది, 10 అనే సంఖ్య పరిపూర్ణమైనది. అర్థమవుతుందా అండి? ఎస్, ఇది యూదుల ఆచారము, ఇది యూదుల సాంప్రదాయము, ఇది మంచిదే ఆ సమయంలో. అయితే యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై 6 రాతి బాణలే ఉన్నాయి. ఇక్కడ 7 లేవు. ఉంటే 3 అన్నా ఉండాలి, ఉంటే 7 అన్నా ఉండాలి, లేదంటే 10 అన్నా ఉండాలి. కానీ ఇక్కడ 6 రాతి బాణలే ఉన్నాయి. శుద్ధీకరణకు రాతి బాణ వేచి ఉందా? లేదు. 7వ రాతి బాణ నువ్వు నేను అని అర్థము. రాతి బాణలు అనగా ఇక్కడ మనం అందరం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా సంపూర్ణంగా, శ్రీ సభలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, అదేవిధంగా యేసుప్రభుల వారు ఈ ప్రపంచం కోసమే తన యొక్క రక్తాన్ని చిందించారు. ఎందుకు? మనల్ని శుద్ధీకరించుటకై, మనల్ని ఇదిగో పాప ప్రక్షాళన గావించుటకై, మనల్ని అందరినీ ఇదిగో పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకై ఆ దేవాతి దేవుడు తన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని శుద్ధీకరించాడు. అవునా? ఎస్. కానీ మనం శుద్ధి పొందుకోవట్లేము. ప్రాబ్లం మనలో ఉంది, సమస్య మనలో ఉంది, దేవుల్లో లేదు. దేవుని ప్రశ్నించకు ప్రియమైన బిడ్డ, పిచ్చివాళ్ళం అవుతావు. పరీక్షించకు ఆ దేవాతి దేవుణ్ణి, నిన్ను నీవుగా పరిశీలించుకో. నువ్వు నేను ఎలా ఉన్నాం? ఈ రోజున వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేవుడి యొక్క దివ్యమైన మందసం ముందు కొంచెమైన సమయాన్ని గడుపుతున్నామా? ఆ దేవాతి దేవుడు నీకు నాకు చెప్పిన ఎన్నో గొప్ప మర్మాలను, ఎన్నో విషయాలను మనం ఆచరించగలుగుతున్నామా అని ఈరోజు పరిశీలించుకుంటూ మనం వాక్యంలోకి వెళ్తే, అయితే నువ్వు నేనే ఒక రాతి బాణ. ఈ రోజున మనము శుద్ధీకరింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో శుద్ధీకరణ కొరకై డైరెక్ట్గా నువ్వు దేవుని ప్రార్థించు, దేవుడు పాపాన్ని మన్నిస్తాడని చెప్పట్లేరు. 7 సాక్రమెంట్స్ ఉన్నాయి. శుద్ధీకరణ గావించబడాలి మనం అందరం అంటే 7 రాతి బాణలు ఇక్కడ ఉండాలి. అక్కడ నువ్వు నేను తక్కువగా ఉన్నావు, మనం కూడా ఇక్కడికి రావాలి, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అయితే 7 సాక్రమెంట్స్, ఆ యొక్క 7 దివ్య సంస్కరణల గుండా, ఈ యొక్క ప్రాసెస్ గుండా, ఈ విధానము గుండా మనం వెళ్తే మనం శుద్ధీకరించబడతాము అని అర్థము. ప్రతి ఒక్కరమండి. ఇందులో ఒకటి ఆప్షనల్ ఉంది. అదేంటి అంటే మన గురుతత్వము, పట్టాభిషేకం అంటాం కదా, అది మనకు ఉండదు, అందరికీ ఉండదు కదా గురు పట్టాభిషేకం అనేది. బట్ మిగతా వాళ్ళందరికీ కూడా 6 కామన్గా ఉంటాయి. ఒకటి మాత్రం గురువుకి ఎక్కువగా ఉంటుంది, అదనమాట. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే, ఇదిగో పెళ్ళి అనేది సాక్రమెంటే, పాప సంకీర్తన అనేది సాక్రమెంటే, దివ్య సంస్కరణే, 7 సంస్కరణలు ఉన్నాయి. అదేవిధంగా మన జ్ఞానస్నానం పొందుకోవడం ఒక గొప్ప మొట్టమొదటి ఆ యొక్క దివ్య సంస్కరణ. ఇది లేకుండా కథోలిక శ్రీ సభలో ఎలా జీవిస్తావు? అందుకే పుట్టిన పసికందులుగా ఉన్నప్పుడే మనం శుద్ధీకరించబడాలి. అమ్మ మరియ తల్లి యోసేపు గారులు 8వ దినమున ఇదిగో శుద్ధీకరణకై తీసుకొని వస్తూ ఉన్నారు దేవాలయానికి యేసుప్రభుల వారినే.
పరిశుద్ధమైన బాలయేసునే తీసుకొస్తున్నారు. అంటే పాత నిబంధన వీరు పాటించారా లేదా అని మనం చూస్తాము భవిష్యత్తులో. కాబట్టి దేవుడి జ్ఞానం చొప్పున, అందుకే దేవుడి బిడ్డ అయినప్పటికీ దేవుడు చేశాడు. అదేవిధంగా అండి, మనకి ఎలిజబెత్తమ్మ గారు, జకర్యా గారు చూడండి, 8వ దినమున నామకరణం చేయడానికి యెరూషలేము దేవాలయానికి వచ్చారని. అంటే ఏంటి ఇక్కడ అర్థము? ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన సాక్రమెంట్స్, ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నీతి నియమాలు, ధర్మాలు, లేదంటే ఇక్కడ ఏముంది, ఆచారాలు, మంచి ఆచారాలు, మంచి సాంప్రదాయాలు మన కొరకే. అందుకే మనం కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభను ఏమంటామంటే ఇంగ్లీష్లో క్యాథలిక్ ట్రెడిషన్ అంటాము. కథోలిక శ్రీసభ సాంప్రదాయము. దీని కాకుండా నువ్వు ఏ వర్గం వైపు చూసినా నీకు అది దొరకదు ప్రియమైన బిడ్డ. అసలే 7 దివ్య సంస్కరణలు ఇంకెక్కడా ఉండవు ప్రపంచంలో, కథోలిక శ్రీసభలో తప్ప. కాబట్టి శుద్ధీకరణ గావించబడి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, అదేవిధంగా తండ్రి దేవుడు, యేసు ప్రభువారు ఉన్న సింహాసనము మనం చూడాలి అంటే, ఆ పరలోక రాజ్యంలోకి మనం ఎంట్రన్స్ తీసుకోవాలి అంటే మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అవసరం. అదేవిధంగా యేసు ప్రభువారి యొక్క రక్తము చేత శుద్ధీకరించబడాలి మనం అందరం కూడా 7వ రాతి బాణవలే. ఇక్కడ రాతి అనగా ఇంకొక అర్థం కూడా ఉంది. అది అర్థం ఏంటంటే, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసాము, శుద్ధీకరించబడాలి అంటే మన గుండెలు రాతిగా ఉన్నాయి, మాంసపు ముద్దలుగా మారాలి అంటే ఆ దేవాతి దేవుడి యొక్క దర్శన భాగ్యం మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావడం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు, మనము కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో చిన్నగా ఉన్నప్పుడే మన తల్లిదండ్రులు తీసుకువెళ్ళి జ్ఞానస్నానం ఇప్పించారు. ఆ రోజున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎందుకు లేడు అంటే నిద్రపోతున్నాడు మనలో. నువ్వు నేనే నిద్రపోనిస్తూ ఉన్నాం. అలా యాక్టివేట్ చెయ్యి. పరిశుద్ధాత్మదేవా నాలో పని చేయి తండ్రి, పరిశుద్ధాత్మదేవా నా మీదికి దిగిరా అయ్యా, పరిశుద్ధాత్మదేవా నన్ను ఉపయోగించుకో అయ్యా అని మనం ప్రార్థించాలి ప్రియమైన బిడ్డ. నువ్వు నేను కుటుంబాలు కడితే కట్టబడవు, పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించుకుంటే కట్టబడతాయి, పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తే కట్టబడతాయి. భార్య చెప్పేది భర్తకు అర్థం కాదు, భర్త చెప్పేది భార్యకు అర్థం కాదు, ఇద్దరు చెప్పేది పిల్లలకు అర్థం కాదు, అందరూ అనుకునేది ఇంకా బయటకి ఎవరికో అర్థమయ్యి నెగిటివ్ అంతా బయటంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇది ఏంటి? డిస్టర్బ్డ్ స్పిరిట్. అపరిశుద్ధాత్మ అలా ఇలా పని చేస్తూ ఉన్నాడు, కుటుంబాల మీద తిరుగుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో చూసాము, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీటిపై తిరిగి ఆడుచున్నాడు. మరి నీ కుటుంబం పైన తిరిగి ఆడుచున్నాడా లేదా? తిరిగి ఆడాలంటే పాప సంకీర్తన చేయాలి రెగ్యులర్గా, మంచి హృదయముతో. అంటే రాతి గుండెతో వెళ్తే కష్టం. ఆ గుండెను అయ్యా మార్చయ్యా, నన్ను ఏడ్పించయ్యా, నేను ఏడవాలయ్యా అని దుఃఖముతో ఆ దేవాది దేవుడు సన్నిధి ముందు మొరపెట్టు. ఇదిగో పరిసయుడి వలె కాకుండా సుంకరి వలె మనం ప్రార్థించగలిగితే, గుండెలు బాదుకుంటూ మనం దేవుడి దగ్గర అర్థించగలిగితే ఆ దేవాతి దేవుడు ఎందుకు క్షమించడు? ఎందుకు కదిలిరాడు? అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనకి ఎందుకు అందించదు? తప్పక. కానీ మనము చేయాల్సినవే చేయట్లేము. అక్కడ రాతి బాణలైనా కనీసం అక్కడ ఉన్నాయి, వారు పెట్టిన ప్లేస్లో ఉన్నాయి. ఆ దేవాది దేవుడు మనల్ని పెట్టిన ప్లేస్లో మనం లేము. నాకు ఇష్టం వచ్చినట్టు దగ్గరికి నేను వెళ్తాను, దేవుడు ఎవరు అడగడానికి? నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నువ్వెవరు నన్ను అడగడానికి అని అమ్మని అంటున్నావా? నువ్వెవరు నన్ను అడగడానికి అని నాన్నని అంటున్నావా? నిన్ను కన్న తల్లిదండ్రులనే నువ్వు గద్దిస్తున్నావా? ఇదిగో ఎదురు తిరుగుతున్నావా? వారు లేకపోతే నీకు పుట్టుక లేదు ప్రియమైన బిడ్డ. లేదంటే వారు కన్న తర్వాత ఒకవేళ నువ్వు ఈ కుటుంబంలో లేకపోతే ఎక్కడో కుప్ప తొట్టిలో పడేసేవాళ్ళు. అలా లేవు కదా. కాబట్టి దేవుడి యొక్క వాక్యం అర్థం చేసుకో. దేవుడు నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. శుద్ధీకరణకై మనం సిద్ధపడదాము. కాబట్టి ఇక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ఒక్కొక్క బాణలో చూడండి, ఇప్పటివరకు 6 రాతి బాణలు ఉన్నాయి, 7వ రాతి బాణం మనమే. అయితే మనం ఏమవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడో చూడండి. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఎప్పుడైతే మనం శుద్ధీకరించబడతామో, ఈ 6 రాతి బాణలతో మనము ఐక్యమవుతున్నామో, ఇది సంపూర్ణమైన రక్షణ. సగం రక్షణ కాదు, ఇది సంపూర్ణమైన రక్షణ. దేవుడు ఏది ఇచ్చినా మనకి సంపూర్ణంగా ఇస్తాడు. సంపూర్ణతలో మనం ఉండాలి అంటే కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ సంఘము ఇది సంపూర్ణమైనది. మిగతావన్నీ హాఫ్ సగం అవన్నీ అలా వెళ్ళకూడదు. సంపూర్ణమైన సంఘంలోనే మనం ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. 2-3 అనగా అర్థం ఏంటి ఇక్కడ అంటే కరెక్ట్గా ఆలోచించండి. 2 అనగా అండి చూడండి, మనము ఈ యొక్క జూన్ నెలలో ఉన్నాము. యేసునాథుని తిరుహృదయ పండుగ మనము జరుపుకుంటూ ఉన్నాం ఈ జూన్ నెలలో. మరియ తల్లి నిష్కలంక మాత పండుగ కూడా జరుపుకుంటున్నాం, అవునా? ఎస్. అయితే 2-3 అనగా ఇక్కడ అర్థం ఏంటంటే
మనము యేసునాథుని తిరుహృదయ పటము మన ఇంట్లో ఉంటే మీరు ఒకసారి చూడండి. ఆ పటంలో ఆ యొక్క చిత్రపటంలో ఇలా ఉంటుంది యేసుప్రభుల వారి యొక్క చేతులు, వేళ్ళు ఇలా ఉంటాయి. ఇక్కడ 2, 3 అని ఉంది, అవునా? ఎస్. 2 అనగా యేసుప్రభుల వారు సంపూర్ణముగా మానవుడు, సంపూర్ణముగా దేవుడై ఉన్నాడు, దైవత్వం కలిగిన వ్యక్తి. సంపూర్ణముగా మానవుడు, సంపూర్ణముగా దేవుడు, ఇది 2 అనగా అర్థం. 3 అనగా ఈ 2 దైవ స్వభావం మానవ స్వభావం ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోక రాజ్యం నుండి, అంటే పైన చూపిస్తూ ఉన్నాడు యేసుప్రభువారు. అంటే ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. అంటే యేసుప్రభుల వారిలోనే ఇవన్నీ నెరవేరుతున్నాయి. 5 పంచగాయలకి గుర్తుగా ఉన్నాయి యేసుప్రభుల వారికి. కాబట్టి 2, 3 కడవల నీరు పట్టును. ఆ దేవాది దేవుడు మనల్ని శుద్ధీకరించుకోవాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకి అవసరము. అది మనం విశ్వసించాలి. అదేవిధంగా ఆ దేవాతి దేవుడే ఈ లోకానికి కదిలి వచ్చాడు అని, ఇదిగో ఆ దేవాతి దేవుడి యొక్క అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుడే సంపూర్ణముగా ఉన్నాడు, అదేవిధంగా ఆ దేవుడే మానవ రూపుడుగా ఈ లోకంలోకి వచ్చాడని సంపూర్ణముగా నువ్వు నేను విశ్వసించాలి. సగం సగం విశ్వసిస్తే కష్టము. కాబట్టి 2, 3 కడవల నీరు పట్టును. నీరు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ ఆ దేవాతి దేవుడు ఏం చెప్తున్నా అంటే 2, 3 కడవల నీరు పట్టును అని ఎందుకు మెన్షన్ చేయాలి ఇక్కడ? ఎందుకు చెప్పాలి దేవుడు ఇంత క్లియర్గా వాక్యంలో అంటే, శుద్ధీకరణకై ఆ రాతి బాణలు, ఒక్కొక్క రాతి బాణ 2, 3 కడవల నీరు పట్టును. అంటే ఆ రాతి బాణలు ఎలా ఉన్నాయంటే చూడండి, 7వ వచనం చూడండి, ఆ బాణలను నీటితో నింపుడు. ఈ బాణలు ఎలా ఉన్నాయంట? అపరిశుద్ధంగా ఉన్నాయి. ఈ బాణలు ఇదిగో అస్తవ్యస్తంగా ఉన్నాయి. బాణలు అంటే మనమే అండి, మనమే. రాతి బాణలు, హృదయం కరగని బాణలు మనమే. ఈ యొక్క రాతి బాణలు నేను చెప్పిన మాట వినట్లేవు. ఈ యొక్క రాతి బాణలు పాపంలో కుళ్ళి కుషించిపోతున్నాయి. ఈ రాతి బాణలు నన్ను ప్రశ్నిస్తూ జీవిస్తున్నాయి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు మన్నా పెట్టినా వినలేదు, దేవుని స్తుతించలేదు. హోరేబు పర్వతం నుండి నీరిచ్చినా దేవుని స్తుతించట్లేరు. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మాంసమేది మాకు, పూరెడి పిట్టలు, అంతే లేదు. నా యొక్క ఆశలకి అంతే లేదు. చచ్చిపోయేటప్పుడు కూడా మరి ఏదైనా పొలాలుంటే కూడా రాశి అని చచ్చిపోతారంటామేమో. దేవుడు విసిగిపోతున్నాడు మన ద్వారా, దేవుడు బాధపడుతున్నాడు మన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు మన ద్వారా. మన పాప జీవితాన్ని చూసి ఏమనలేక మారమని మరలా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ బాణలను నీటితో నింపుడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాము మనము, మరలా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వారు వారిని అంచుల వరకు నింపిరి. చూడండి, యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే ఆ బాణలను నీటితో నింపండి అని వారికి చెప్పారు. అంతేగాని సగం నింపండి, అంచుల వరకు నింపండి, కొద్దిగా నింపండి అని చెప్పలేదు. ఇక్కడ వాక్యం చూడండి, అట్లే వారు వానిని బాణలను అంచుల వరకు నింపిరి. పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. పెంతకోస్తు పండుగ కాదు, అంతకు ముందు కూడా ఇచ్చాడు. పాత నిబంధనలో కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, యావే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవాతి దేవుని పొందుకోవడానికి రోజు నువ్వు నేను అడగట్లేము, రోజు అడగాలి. రోజు మనం జీవించాలి కదా, రోజు మనం హ్యాపీగా ఉండాలి కదా, ఆనందంగా ఉండాలి కదా, రోజు మనం సంతోషంగా ఉండాలి కదా, రోజు చచ్చిపోకుండా బ్రతకాలి కదా, రోజు ఇదిగో మన యొక్క జీవితంలో మరణం కాకుండా జీవముతో మనం ఉద్భవించాలి కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎలా నింపబడాలి? ఇక్కడ యేసుప్రభువు వారు నింపట్లేరు. ఇదిగో అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. నువ్వు నేనే నింపుకోవాలి అంచుల వరకు. పరిశుద్ధాత్మ కొంత కావాలా, కొంతే ప్రార్థిస్తావు. పరిశుద్ధాత్మ ఎక్కువ కావాలా, ఎక్కువగా ప్రార్థిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు అంచుల వరకు నిండి పొర్లు పొంగు పాత్ర వలె మనం ఉండాలా? అయితే నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొద్దీ అన్ని విషయంలో అందు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అన్ని విషయాలు అందు వర్ధిల్లుదామని ఆలోచిస్తాం, కానీ ఆత్మలో వర్ధిల్లాలనే విషయాన్ని మర్చిపోతాం. ఇదండి దేవుడికి మనతో ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే పొందుకోవాల్సిన శక్తి పొందుకోకుండా ఆ యొక్క సమస్యకి ధీటుగా మనం వెళ్ళాలి అంటే ఆ సమస్యకి అధికులుగా మనం ఉండాలి. అంతేగాని సమస్యను నువ్వు నేను తీర్చాలి అంటే ఆ సమస్య మనకన్నా అధికమైందనుకోండి, చచ్చిపోతాం. చాలామందికి సూసైడల్ అటెంప్ట్స్ కూడా ఉన్నాయి. దయచేసి దేవుడు చెప్తున్నాడు, నీ జీవితము కాదు, నీ ఆత్మ కాదు, నీ దేహము కాదు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? దేవుడు చెప్తున్నాడు, ఇది నా జీవితము, నేను ఇచ్చాను నీకు బహుమానంగా, నువ్వు తిరిగి నాకు ఇవ్వడం అంటే నీ దేహముతో పాటు నీ ఆత్మతో పాటు పరలోక రాజ్యానికి నువ్వు రావడమే. ఆ దేవాతి దేవుడు చూసుకుంటాడు. అది పరిశుద్ధంగా జీవించడానికి ఇంత బాధగా ఉంది, అపరిశుద్ధంగా చచ్చిపోవడానికి అంత ధైర్యం ఉందా? చావడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యము సాతానిస్తుంది, దేవుడు ఇవ్వడు.
నెగిటివ్ మాటలు, ఆ యొక్క అనవసరమైన మాటలు, అనవసరమైన పనులు, అనవసరమైన క్రియలు ఇవన్నీ చేయడానికి సాతాను ప్రభావితం అవుతూ ఉన్నాడు మన కుటుంబాలలో. పరిశుద్ధాత్మ ఎందుకు ప్రభావితం చూడించలేకపోతున్నాడంటే పరిశుద్ధత ఏది, ప్రయాస ఏది, ప్రార్థన ఏది, ఫలించాలనే ఆశ ఏది, దివ్యమైన బలి పూజకం వెళ్ళడం ఏంటి, లేనేలేదు. చాలామంది మనలో పల్లెటూళ్ళలో పక్కనే ఉన్నాయి చర్చెస్, దేవుడి యొక్క దివ్యమైన ఆలయాలు పక్కనే ఉన్నాయి, వెళ్ళట్లేము. నేను రోజు దివ్యబలి పూజకి వెళ్తానండి. 3 గంటలకు లేచిన నిద్ర లేకపోయినా దివ్యబలి పూజకి వెళ్ళకపోతే నేను బయటికి రాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. యేసు ప్రభువుని మొన్నటి రోజున జూన్ నెల 22వ తారీఖున మనం కొనియాడి ఉన్నాము. దేవుడి యొక్క పరమ పవిత్రమైన శరీర రక్తాల పండుగ. అసలు ఈ పండుగ జరుపుకోవడానికి నీకు నాకు అర్హత ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. నేను యేసునాథుని పరమ పవిత్రమైన దివ్య శరీర రక్తాల పండుగను కొనియాడుతున్నాము. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఇది ప్రకటించింది, పాటించను. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఫలిస్తాడు? నువ్వు నేను కుళ్ళబడిపోయి చనిపోతూ ఉన్నాము. లోపల మొత్తము మనకి ఎన్ని ఘోరమైన బాధలు ఉన్నాయంటే చచ్చిపోతున్నామండి మనం అందరము. అందుకే ఆ దేవాతి దేవుడు మనకేమిచ్చంటే నేనే జీవాహారమును. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో నేనే జీవాహారమును అంటున్నాడు యేసుప్రభువారు. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో జీవాహారమును నేనే. ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవడి యందు ఉంటానో వాడు జీవింతుడు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో మనం చూసాము. నేను లేక మీరు ఏమీ చేయజాలరు. దేవుడు అంటున్నాడు యేసుప్రభువారు, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ఏమి అంటే సమస్తము నీకు అసాధ్యమే, సమస్తము దేవుడికి సాధ్యమే ప్రియమైన బిడ్డ. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు నా రెమ్మలు, మీరు నాలో ఉంటేనే అధికముగా ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవాతి దేవుడు ఎందుకో ఈ వాక్యం బాగా గుర్తు చేస్తున్నాడు. ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్, కానీ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇదిగో కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనము, ప్రభు నేను దుర్బలుడనైతిని, నన్ను కరుణింపుము. ప్రభు నా ఎముకలు వణుకుచున్నవి, నన్ను స్వస్థపరచుము. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈరోజు ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనము. ఈరోజు మొత్తం ఇది నువ్వు ధ్యానిస్తే నీకు దేవుడు తప్పక స్వస్థతనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా ఎముకలు వణుకుచున్నవి, భయం ఉంది, బాధ ఉంది, ఆందోళన ఉంది, అస్తవ్యస్తంగా ఉన్నాం, చచ్చిపోతే బాగుండాలనే ఆలోచనలో ఉన్నా. అయితే దేవుడు అంటున్నాడు నీ ఎముకలు వణుకుచున్నాయి, అయితే నేను స్వస్థపరచు యెహోవా రాఫా అని. ఆమేన్, హల్లెలూయా. స్వస్థపరచువాడు మన తండ్రి యెహోవా రాఫా. ప్రియమైన బిడ్డ, ఇది గుర్తుపెట్టుకో. అదేవిధంగా మనము బాణలతో నింపబడ్డామా, మరి ఈ యొక్క బాణలు నీటితో నింపబడ్డాయా అని ఆలోచించాలి. కాబట్టి ఇదిగో 8వ వచనం ఆ దేవాతి దేవుడు ఏమంటున్నాడు చూడండి, అంతటా ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. అప్పటి వరకు ద్రాక్షారసం వారు తాగారు. ఇది కరెక్ట్గా ఆలోచించండి. అప్పటి వరకు కానాపల్లి విందుకొచ్చిన వారందరూ తాగింది ద్రాక్షారసమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పటి వరకు తాగింది ద్రాక్షారసమే. ఈ లోకంలో ఉన్న ద్రాక్షారసమే, ఈ లోకంలో ఉన్న ద్రాక్ష పనను తీసిన ద్రాక్షారసమే. అందులో మేబీ కొంచెం మత్తెక్కి ఉందేమో తెలియదు, కానీ అప్పటికి కానీ యేసు ప్రభుల వారు ఇచ్చినది ఏంటి అంటే వైన్, ద్రాక్షారసము, రక్తము. దేవుడి రక్తం ఇచ్చారు. అందుకే ఇదిగో ఆ యొక్క పెళ్లి పెద్ద అంటూ ఉన్నాడు. ఇదిగో 10వ వచనము, ఎవడైనాను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. శ్రేష్టమైనది అంటే ప్రపంచంలో కంటే ఇంతకన్నా గొప్పది ఇంకేది లేదు అని అర్థము. శ్రేష్టమైన ద్రాక్షారసము ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసము ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని అనను. అంటే ఇన్ని ద్రాక్షారసాలు, ఇది శ్రేష్టమైన ద్రాక్షారసం. యేసుప్రభువారు అంటూ ఉన్నారు, రుచి చూచి నన్ను తెలుసుకో. మనము యేసుప్రభువారిని ఎలా రుచి చూసేది? దివ్యమైన బలి పూజలో యేసుప్రభుల వారి యొక్క ఆ యొక్క నార్మల్ ఆ యొక్క ఏమంటారండి, ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క ద్రాక్షారసమును పరిశుద్ధమైన గురువు, యాజకుడు, ప్రీస్ట్ చేతులు ఇలా పెట్టి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నప్పుడు, వెన్ హీఈస్ ఇన్వోకింగ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మదేవుని ఆహ్వానిస్తున్నప్పుడు ఇది మారునుగాక అని పితా పుత్ర పవిత్రాత్మ అనే ఒక సింబల్ వేస్తూ ఉన్నారు. అప్పుడు అది మారిపోతుంది. ఎలా మారుతుంది? ద్రాక్షారసముగా కాదు, దేవుడి రక్తముగా, రొట్టెగా కాదు, దేవుడి దేహముగా. ఇది మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ విశ్వసిస్తుంది. కాబట్టే ఇదిగో రోజు దివ్యమైన బలి పూజలో మనకి ఇస్తూ ఉంది. నువ్వు నేను రోజు పాపం చేస్తున్నామా, లేదంటే సంవత్సరానికి ఒక్కసారి పాపం చేస్తున్నావు? చెప్పాలి ప్రియమైన బిడ్డ, దీనికి ఆన్సర్ నువ్వు.
రోజు పాపం చేస్తున్నాం. మరి రోజు పరిశుద్ధపరపబడాలి అంటే, రోజు శుద్ధీకరణకి గావించబడాలి అంటే రోజు దేవుడి సన్నిధికి రావాలా వద్దా? రోజు దేవుడి యొక్క దేహాన్ని రక్తాన్ని తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. అందుకే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ నీకు దగ్గరగా ఉంది, వెళ్ళు, కదులు. దేవుడు అంటున్నాడు లెమ్ము అని. నీలో ఉన్న ప్రతి అణువణువు, ఆ యొక్క ఎముకలతో ఉన్న ప్రతి కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, అసూయ, కామము, అవి ఏవైనా అది నీకు నాకు పాపముగా మారిపోయాయి. అది మొత్తం స్వస్థపరచబడాలి అంటే కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. ఎందుకంటే విశ్వాసము కావాలి. మరియ తల్లి ఇక్కడ విశ్వాసాన్ని ప్రకటించింది. తప్పకుండా నా కుమారుడు చేస్తాడు. అంత విశ్వాసం మనకు లేదు, కానీ అమ్మా మాకు విశ్వాసం కోసం ప్రార్థించమ్మా అని అడగాలి మరియ తల్లి. ఎందుకు? దివ్యమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు చేస్తూ ఉన్న ఆ ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం ద్వారా, తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడం ద్వారా యేసు ప్రభువు వారిని మనం పొందుకుంటున్నాం ఆ సమయంలో. కాబట్టి మనము స్వస్థపరచబడుతూ ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ద్రాక్షారసము రుచిగా ఉందంటే అది దేవుడి యొక్క రక్తము. అది ఎక్కడుంది వాక్యం అంటే చూడండి, యోహాను సువార్త 2:11 చివరిగా, ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇక్కడ ప్రపంచం మొత్తం విశ్వసించడానికి యేసుప్రభువు వారు ఈ అద్భుతాన్ని చేశారు. కానీ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఉన్న బిడ్డలందరూ కూడా యేసుప్రభువు వారు నిజంగా ఇదిగో ఆ యొక్క రొట్టె ద్రాక్షరసము తన దేహముగా రక్తముగా మారుతుందనే విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి, మన యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఆ దేవాతి దేవుడు ఈ యొక్క మొట్టమొదటి అద్భుతము కేవలం మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అదేవిధంగా ఇదిగో దేవుడి యొక్క శరీర రక్తాలుగా అవి మారాయని అద్భుత చిహ్నమును ప్రదర్శించాడు. ప్రదర్శించాడంటే ఏంటండి? తను తాను దర్శించే యొక్క గొప్ప అదృష్టాన్ని మనకిచ్చాడు ఈ యొక్క దివ్యమైన సప్రసాదములో. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, యోహాను సువార్త 2వ మరలో మీరు ఒక్కసారి ధ్యానించండి. ఎందుకంటే ఇన్ని గొప్ప మర్మాలు ఉన్నాయి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు యేసుప్రభువు వారు, నన్ను రుచి చూచి తెలుసుకో, రుచి చూసి నన్ను కనుకొనుకో అనేసి. కాబట్టి మనమందరం అండి ఆ దేవాతి దేవుడి యొక్క దివ్యమైన ఆ యొక్క సప్రసాదనను మామూలుగా మన చర్చ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకొని తింటే, అంటే అప్పుడప్పుడు మరియా ఆంటీ ఇస్తారు, ఏదైనా మేము క్లీన్ చేస్తున్నప్పుడు మా చర్చ్లో మిగిలిపోయిన అప్పాలు, అవి కేవలం రొట్టె మాత్రమే. అప్పుడు తీసుకొని తిన్నప్పుడు అంత ఉండదండి, తింటున్నాను కదా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దివ్యమైన బలిపీఠం దగ్గర అవి యేసుప్రభువు వారి యొక్క రక్త శరీరాలుగా మారుతున్నాయో, తిన్నప్పుడు ఆ యొక్క టేస్ట్ వేరేలాగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అది చాలా చాలా మధురంగా ఉంటుంది. అందుకే ఏహెచ్కేలో అంటూ ఉన్నాడు, దేవుడి యొక్క గ్రంథపు చుట్టను తన యొక్క నోటిలో పెట్టినప్పుడు ఇదిగో తీయగా ఉంది అని. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనమందరం కూడా ఇంత గొప్ప కథోలిక శ్రీ సభలో ఉన్నందులకు మనమందరం కూడా ధన్యులమే. ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన దివ్యమైన ఆ యొక్క దేహాన్ని బట్టి, ఆ యొక్క రక్తాన్ని బట్టి ఆ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మరలా ఇంకొక భాగంలో మరలా తిరిగి కలుసుకునే ముందు మరలా ఈ యొక్క వాక్యాలు మొత్తం మీరు ధ్యానించుకోమని, అప్పటి వరకు పాప సంకీర్తన తీస్తూ ఉండండి. అదేవిధంగా దేవుడి యొక్క మందిరానికి, దేవుడి యొక్క దేవాలయానికి రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. దివ్యమైన శరీర రక్తాల పట్ల మనం విశ్వాసం కలిగి జీవించాలి అని ఆ దేవాతి దేవుడు ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్న మర్మాలని మనకి తెలియజేసినందుకు పరిశుద్ధాత్మ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అడిగి, అయ్యా మేమందరము ఈ సమయంలో ఈ వాక్యం వినడం ద్వారా స్వస్థత పొందుకున్నామని విశ్వసిస్తున్నాము. బిడ్డలు పెట్టిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని కూడా మరొక్కసారి మీకు సమర్పిస్తూ, మా ప్రార్థన విన్నపాలు కూడా నీ కృప చొప్పున మా యొక్క కష్టాలను, మా యొక్క కన్నీలను దేవా ద్రాక్షరసముగా రుచిగా మార్చమని అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆనాడు కుటుంబానికి తోడై ఉన్న తల్లి ఈనాడు ఈ కుటుంబాలకు కూడా తోడై ఉండమని అడిగి బ్రతిమాలు కొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.